కొన్నాళ్ళ క్రితం నేను మన మిషనరీ హాస్పిటల్కి ఒక హాస్పిటల్కి వెళ్ళా. జరిగిన సంఘటన మీతో చెప్తున్నాను. మిషనరీ హాస్పిటల్కి వెళ్ళాను, ఒక హాస్పిటల్కి. అక్కడ ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి బాధతో మంచంలో పడి ఉన్నాడండి. భయంకరమైనటువంటి బాధతో సన్నగా చిక్కి శల్యమయ్యాడు. అతనితో నేను మాట్లాడితే అతను పలికిన మాట అండి, అతను చెప్పిన మాట మీతో చెప్తున్నా. ఫాదర్ గారండి, నా శరీరములో పలుగులతో పారలతో పొడిచినట్టుందండి అని అతను అన్నాడు. ఫాదర్, నా కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నాడు. నా కోసం ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? స్వామి, నేను తొందరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. నేను తొందరగా చచ్చిపోవాలని ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నాడు. ఏంటయ్యా అలా అంటున్నావంటే, ప్రక్కన నాతో పాటు ఒక సిస్టర్ గారను ఇంకొక వ్యక్తి వస్తే మాట్లాడలేకపోతున్నాడు. నేను వెంటనే అన్నాడు, వాళ్ళని ప్రక్కకి వెళ్ళమన్నాను. అతను అన్నాడు, శక్తినంతా కూడగట్టుకొని అన్నాడు, స్వామి, నా వయసులో ఉన్నప్పుడు, అతని వయసు 25-26 సంవత్సరాలండి. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకుండా తిరిగానయ్యా. ఈ శరీరముతో చెయ్యకూడనటువంటి పాపాలు చేశానయ్యా. తిరగకూడనటువంటి ప్రాంతాలకు వెళ్ళానయ్యా. ఈ అడుగు పెట్టకూడనటువంటి ప్రాంతాలను అడుగు పెట్టానయ్యా. ఈ శరీరముతో కలవకూడనటువంటి మనుషులను నేను కలిశానయ్యా. నాకు భార్య ఉంది, అందమైన భార్య. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, పసి పిల్లలయ్యా. నేను వాళ్ళకు ద్రోహం చేశానయ్యా. నేను చెప్పకూడనటువంటి పాపాలు చేశానయ్యా. ఆ సమయంలో నేను అనుకున్నా, నాకేంటిలే, ఎనర్జీ ఉంది, శక్తి ఉంది, శక్తి ఉంది నాకు, ఎంతమందినైనా పాపములో పడదాం, విచ్చలవిడిగా తిరిగానయ్యా. ఇప్పుడు భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నానయ్యా. చచ్చిపోవాలనుకుంటున్నానయ్యా. నా వల్ల కాటలేదయ్యా. వయస్సు 24-25 సంవత్సరాలు. ప్రియ బిడ్డ, పాపం అనేటువంటిది నిన్ను ఏ విధముగా పలకరిస్తుందో నీకు తెలియదో. నువ్వు అనుకో, మాకు వాడు చేస్తున్నాడుగా, అది చేస్తుండగా, వాడు చేస్తున్నాడుగా, బాగానే ఉన్నారుగా అనుకో. మాకో పాపం పండుద్ది. ఏమవుతుంది? పాపం పండే రోజు వస్తుంది. పాపం పండే రోజు వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయములో ప్రియులారా హెచ్చరిస్తున్నాడు, చెబుతున్నాడు. ప్రియులారా, మనతోటి ఏం జరుగుతుంది ఇక చెడుతో, ఈ పాపముతో? ప్రియులారా, ఇదిగో ఈ రోజుల్లో ప్రియులారా, ఇదిగో పాపము చెయ్యొద్దయ్యా, చెడు చెయ్యొద్దా అంటే ఎర్రిగా ఉంటున్నారండి. ఎర్రితనముగా ఉందండి వాళ్ళకి. జరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటున్నారండి. చదువుకుందాం పిల్లరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయన పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడు అగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. తొందర అక్కర్లేదమ్మా, నిదానంగా స్పష్టంగా చదువు, వాక్యం అర్థం కావాలి. తొందర అక్కర్లేదమ్మా.
పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడు అగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదించబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు ప్రసాదించు వాగ్దానమునొచ్చిన బహుమానం. జాగ్రత్తగా ఆలకించండి ప్రేరేకం నుంచి. ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్షచే శోధించబడినచో నేను దేవునిచే శోధించబడుచున్నాను అని అతడు పలకరాదు. అనమాకు నువ్వు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు అయ్యా, నాకు శ్రమలు వస్తున్నాయ్యా, నాకు బాధలు వస్తున్నాయ్యా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు శ్రమలు పంపించాడు, దేవుడు నాకు కష్టాలు పంపించాడు అనమాకు నువ్వు. దేవుడు శోధనలు పంపించడో. ఎవరు పంపిస్తారు మరి శోధనలో? నువ్వే కొని తెచ్చుకుంటావు. ఎవరు కొని తెచ్చుకుంటావు? చేసేదేమో నువ్వు. నిందవురి మీద దేవుడి మీద. ఇది మనకి ఇప్పుడు రాలా, అవాదముల కాలం నుంచి వస్తుందండి. అవాదం. ఆదాము నువ్వు తిన్నొద్దన్న పండు ఎందుకు తిన్నావంటే నువ్వు ఇచ్చావుగా భార్యని, ఆమె తినమన్నది. ఏవమ్మా ఎందుకు పండు కోసావంటే నేను కాదు, పాము. ఒకడి మీద ఒకడు సర్కిల్ అన్నమాట, విషియస్ సర్కిల్, రౌండ్గా తిరిగిపోతుంది అన్నమాట ఎప్పుడు. చాలా తెలివైన వాళ్ళం మనం, చాలా తెలివైన వాళ్ళం. మనం చేసిన తప్పు వేరే వాళ్ళ మీద తోసేస్తే ఆ ఆనందమే వేరే అసలు కదా. హ్యాపీ. పిలాతుడు అండి యేసయ్యకి మరణశిక్ష విధించాడు. ఏం చేశాడు? మరణశిక్ష విధించాడు. మరణశిక్ష విధించుటకును విడిచిపెట్టుటకును అతనికి అధికారం ఉంది. ఎందుకంటే అతను రోము గవర్నర్, అవునా కాదా? అతనికి అధికారం ఉంది. కాబట్టి హెరోదు దగ్గరికి వెళ్ళినా కానీ, అన్నా కైఫా దగ్గరికి వెళ్ళినా కానీ మాకు మరణశిక్ష విధించే అధికారం లేదు అన్నారు వాళ్ళు. మరణశిక్ష విధించే అధికారము లేదు అన్నారు. పిలాతు దగ్గరికి తీసుకుని వస్తే ఇతడు యూదుడు కదా, యూదయా దేశానికి రాజు హెరోదు దగ్గరికి తీసుకెళ్ళంటే మరణశిక్ష విధించే అధికారము లేదన్నారు. అంటే వాళ్ళు ముందుగానే పన్నాగం పన్నారు, ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువుని చంపాలి. పిలాతుని దగ్గర తెచ్చారు. పిలాతునికి అధికారం ఉంది విడిచిపెట్టడానికి యేసయ్యని. ఆయన నీతిమంతుడని కూడా తెలుసు. అయినా కానీ మరణశిక్ష విధించి ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కుంటున్నాడు. ఇతని రక్తముతో నాకు సంబంధము లేదు అంటున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? పిలాతుడు ఎట చచ్చిపోయాడు తెలుసా? తర్వాత తన గవర్నర్ పోస్ట్ పీకేయబడ్డది. చరిత్ర చెప్తుందండి, చదివాను, రిసర్చ్ చేశాను, ఒట్టిగా చెప్పటల్లా. తన యొక్క చరిత్ర ఫ్లావియస్ యూసేబియస్ అనేటువంటి చరిత్రకారుడు రాసిన చరిత్రలో మనం చదువుకుంటామండి. ఆయన ప్రియులారా తరువాత తన పదవి నుండి పీకి వేయబడ్డాడు. రోము నగరానికి రమ్మన్న తర్వాత అతనికి విధించిన శిక్ష ఏంటి తెలుసా? నీ అంతట నువ్వే చచ్చిపోవాలి రేపటికల్లా అన్నారు. నీ అంతట నువ్వే చచ్చిపోవాలి. అతనికి విధించిన శిక్ష అండి, భయంకరమైన సావు. అతను చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే పిల్లరా అతన్ని సమాధి చేసేవాళ్ళు లేక పక్కనే రోము నగరంలో ఉన్నట్టు ఒక కాలువలో పడిపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎలుకలు పీక్కుతున్నాయంటండి అతని శరీరాన్ని. పాపం ఊరికే పోదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శోధన వచ్చినప్పుడు దేవుడు శోధిస్తున్నాడు అని అనమాకో. చదువమ్మ తర్వాత. తన దుష్ట వాంఛల చేత ఆకర్షింపబడి. ఏ వాంఛలు అంటండి? చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు వ్యసనాలతోటి మనమే ఆకర్షించబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధించబడతాడు. ఇక నుంచి జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం మరొకసారి. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధించబడను. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా పాపం పండినప్పుడు ఏమొస్తుందంటండి? మనకి
చావు వస్తుంది. ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అన్నాడు, అయ్యా నేను తొందరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయి, తొందరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, ప్రియ బిడ్డ ఏమంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను క్షమిస్తాడులే. ఈ మధ్యలో ఇది బాగా అలవాటైపోయిందండి. ఏ రకమైనటువంటి వెధవ పనైనా చేయటం, దేవుడు ప్రేమించే దేవుడిగా, దేవుడు క్షమించే దేవుడిగా, ఏం కాదులే, ఏం కాదా. ధనవంతుడు ఎందుకు మరి మలమల మాడుతున్నాడు? అయ్యా నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను, అగ్ని ఆరదు పురుగు సావదో. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువన్, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుండ నీ గతి ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. పిల్లరా, ఈ శ్రమల కాలంలోనైనా కానీ దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన చెడు క్రియలను విడిచిపెట్టి, మన పాపపు క్రియలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు తిరిగి రావాలి. హృదయ పరివర్తన చెందాలి, మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపము చెందాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను మన కుటుంబం, అదేవిధంగా మన గ్రామం అనేటువంటిది అలనాడు జరిగినట్టు సొదొమ గొమొర్రా పట్టణాల వలె మనం కాకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నాడో, అనమాకో, నువ్వింకా అనమాకో. ఈ సౌనోరు చెప్పిన వాక్యం నాకు జాల్లా, నాకు ఆన్లా, ఇంకా బాగా మంచి సౌనోరు కావాలి నాకు. మా విచారణ గురువులు చెప్పిన వాక్యం మాకు సరిపోవటల్లా. ఆ టీవీలో వస్తాడు చూడు, ఆ బట్టతల ఆయన రావాలి, అప్పుడే మారతాం మేము. అర్థమవుతుందా? మా విచారణ గురువులు చెప్తే చాలా. దేవుడు ఏమంటున్నాడు వినండి. లూకాసు వార్త మనందరికీ, నాకు కూడా ప్రియారు ఈ వాక్యం అందరికి. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి అర్థవంతంగా. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. ప్రియులారా వినండి జాగ్రత్తగా, ఇటు అందరూ ఇటు చూడండి, ఒకసారి వివరిస్తా. ధనవంతుడు ఒకడున్నాడు, విందులు వినోదాలతో, మామూలు విందులు వినోదాలు కాదు, పండక్కి పబ్బానికి భోజనం చేయడంలో తప్పు లేదండి. తప్పుంది అందులో ఏమన్నా? నలుగురు కలిసి పండగ రోజున, ఈస్టర్ పండగ రోజున, లేకపోతే క్రిస్మస్ పండగ రోజున, లేకపోతే మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది, భోజనాలు పెట్టుకున్నారు, మంచి మాంసం వండుకున్నారు, కోడి మాసం, కుక్క మాసం, ఎలక మాసం అన్ని కలిపి వండారు, మంచి బిర్యానీ చేశారు, సరదాగా తింటున్నారు. తప్పేమన్నా ఉందా? తప్పు లేదండి. దేవుడు దాన్ని తప్పు పట్టడో. ఈరోజు వాక్యం కూడా అటువంటి దాని గురించి కాదండి. అబ్బాయిలు, అమ్మ తప్పుగా అర్థం చేసుకోమాకండి. పండగ రోజున చక్కగా అందరం కలిసి ఒక ముద్ద బిర్యానీ తింటామో, లేకపోతే ఒక ముద్ద అన్నం తింటామో, ఒక కోడి మాసం తింటామో, ఒక ఏట మాసం తింటామో తప్పు లేదు. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడంటండి? నిత్యము, ఎలాగంటండి? అందరూ చెప్పండి, ఎప్పుడంటండి? నిత్యము అంటే ఏంటి? ప్రతిరోజుకి అదే పని. ప్రతిరోజు వీడు ప్రసాద్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రసాద్ అంటే ఏంటి? ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రతిరోజు వీడు ప్రసాద్ దగ్గరికి వెళ్ళాల్సిందే. హెచ్చరిస్తున్నాడు దేవుడు. అటువంటి వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే పర్లేదా ఫాదర్, అప్పుడప్పుడు అయ్యా అట్ట అర్థం చేసుకోమాన దయచేసి. నా ఉద్దేశం అది కాదు.
పండగ రోజు ఒక ముద్ద అన్నం తింటే దేవుడేమి అనడు. సంతోషంగా కలిసిమెలిసి కూర్చుంటే దేవుడు, సంతోషించాలని కోరుకునే దేవుడు మన దేవుడు, ఆనందించాలని కోరుకునే దేవుడు మన దేవుడు. ఆ ఆనందం మనకు దూరం కాకుండా ఉండాలని ఈ హెచ్చరిక, ఆ ఆనందం ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఈ హెచ్చరిక. యోహాను సువార్తలో ఏమంటాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలను పలికిన తర్వాత నా ఆనందం మీ నుండి ఉండాలనియు, మీ ఆనందం పరిపూర్ణము కావాలనియు నేను ఇట్లు వేడుకుంటేనే. బిడ్డలారా, దేవుడు మనం నాశనం కావాలని కోరుకునేవాడు కాడు, దేవుడు మనం శాపం కావాలని కోరుకునేవాడు కాడు, దేవుడు మనం నశించిపోవాలని కోరుకునేవాడు కాడు. కాబట్టే మనం నాశనము కాకముందే, మనం శాపం పాలు కాకముందే దేవుడు ప్రేమతో మనం హెచ్చరిస్తున్నాడు. ఇది ప్రేమ హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడిని అయ్యా ఇది తప్పు మార్గం అయ్యా, ఇది పాపం మార్గం అయ్యా, అటు వెళ్ళమాక, అటు ప్రమాదం ఉంది అన్నప్పుడు వినాలి, వెనక్కి తిరిగి రావాలి. ఏమండి ఆ రోడ్డు గుండా వెళుతున్నాను, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పులి ఉందన్నమాట. ఏముంది? పెద్ద పులి ఉంది. చూసి నేను పారిపోయి వచ్చాను. ఇంకొక అతను అటు వెళుతున్నాడు. అయ్యా నువ్వు అటు వెళ్ళమాకయ్యా, అక్కడ పులి ఉందా, అది చంపుతాయి అని చెప్పితే, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అన్నావు అనుకో, ఏం చేస్తామండి? నువ్వు నన్ను ధైర్యం లేకుండా చెప్తున్నావన్నా అంటే ఏం చెప్పాలండి? అర్థమవుతుందా చెప్పేది? నువ్వు పోతావురా, అక్కడికి వెళ్తే నువ్వు పోతావురా, అది మింగేత్తదరా సాతానుడు అనేటువంటి వాడు, అది చంపేస్తాడురా వాడు నిన్ను. ఇది దేవుని యొక్క హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నువ్వు అనమాకు, నాకు ఇంకా వాళ్ళు వచ్చి చెప్పాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, అదృష్టవశాత్తు వాక్యము విరివిగా విత్తబడుతుంది. ఎలా విత్తబడుతుందండి? విస్తారముగా విత్తబడుతుంది. ఎలా విత్తబడుతుంది? వాక్యము దొరకలేదు అనడానికి ఆస్కారం లేదు, వాక్యము దొరకటం లేదు అనడానికి అవకాశం లేదు. గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు మన ఆర్సిఎం గురువులు. ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు. ఒక ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మనం ఫోన్ని దానికి వాడమే. వాక్యాన్ని, ఫోన్ని మనం దానికి వాడతామా? వాడం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇదిగో నువ్వు అంటానికి వీల్లేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ధనవంతుడు నరకములో ఉన్నాడు, అగ్ని ఆరటల్లా, పురుగు చావటల్లా, నేను మలమల మాడిపోతున్నానయ్యా అన్నాడు. ఎవరైనా కానీ నరకము లేదులే అనుకుంటే ధనవంతుడు మీకు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున. నరకము లేదులే అనుకుంటే ధనవంతుడు ఈ రోజున మనకు తెప్పుతున్నాడు. అయ్యా నేను నరకములో మగ్గిపోతున్నానయ్యా. లాజరుని తన చిటికెన వేళ నీళ్ళల్లో ముంచి నా నాలుక మీద వెయ్యమన్నాడు. అంటే ఎంతగా మాడిపోతున్నాడంటే ఒక్క చుక్క నీరన్న తన మీద పడితే చాలు అనుకుంటున్నాడు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అబ్రహాము ఏమన్నాడు? అచ్చటివారు ఇచ్చటికిని, ఇచ్చటివారు అచ్చటికి పోవటానికి వీలు లేదో. ఈ ఏడుపేదో భూలోకంలో ఉన్నప్పుడు ఏడితే సరిపోయేదిగా అన్నాడు. అక్కడ అర్థం అదే. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నరకంలో ఉండి కూడా కోరుతున్నాడు అబ్రహాముని. ఎవరు? ధనవంతుడు. నరకములో ఉండి కూడా ఒక కోరిక కోరుతున్నాడు పిల్లారా, ధనవంతుడు. పిల్లారా గమనించండి, వాక్యాన్ని చదువుకుందాం. 27వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక కోరిక. చూడండి, ఎక్కడున్నాడు ఇప్పుడు ధనవంతుడు? అందరు చెప్పండి, ఎక్కడున్నాడు? నరకములో ఉండి కోరికలు కోరుతున్నాడు. కోరికలకేం కొదవలేదు, అలవాటు అయ్యాడుగా కోరికలకి. బాగా కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతున్నాయి. బాగా అలవాటు అయిపోయాడండి కోరికలకి. నిత్యం విందులు వినోదాలకు అలవాటు పడ్డాడు కదా, బాగా కోరికలు అలవాటు పడి నరకంలో ఉండి కూడా అబ్రహామును కోరిక కోరుతున్నాడండి. వినండి,
నాకు 5 సహోదరులు, నాకు 5 సోదరులు ఉన్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. ఇయండి మామూలు కోరిక కాదు, ఇది గొంతెమ్మ కోరిక. ఏం కోరిక చెప్పండి? గొంతెమ్మ కోరిక. ఏం కావాలట? నాకు ఒక 5 సోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఈ దరిద్రపు వేషాలే చేస్తున్నారు నాలాగనే, నిత్యము తినటం తాగటం విందులు వినోదాలు. ఏమంటున్నాడండి? ఇప్పుడు నువ్వు చనిపోయి నీ ఒడిలో ఉన్న లాజరుని భూలోకానికి పంపించు అన్నాడు. అబ్బా ఎంత మంచి కోరిక కదా, తప్పేమన్నా కోరాడా? దీన్నే మామూలు కోరిక అనరు. ఏ కోరిక అంటారండి? గొంతెమ్మ కోరిక అంటారండి. గొంతెమ్మ కోరిక. మంచి కోరికలు కోరడంలో తప్పు లేదు. దేవుడి దగ్గరకు వచ్చి రాగానే మోకాళ్ళ మీద నుండి, దేవా నాకు 3 కేజీలు బంగారాన్ని అయ్యా, పక్కన ఒక 10,000 రూపాయల చీర ఉందయ్యా, నాకు 20,000 రూపాయలు ఈ గొంతెమ్మ కోరికలు వీడి జోలికి వెళ్ళమాకండి. కానీ ధనవంతుడు ఎంత భయంకరమైన కోరిక కోరుతున్నాడంటే తప్పుడు కోరిక కోరుతున్నాడు. అయ్యా, భూలోకములో ఇంకా నాకు 5 సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నిత్యము తిని తాగుతున్నారు, వాళ్ళ దగ్గరికి లాజరును పంపించు. చూడండి ఎంత దారుణంగా ఉంటాడో మానవుడు అనేటువంటి వాడు. మారడానికి సిద్ధంగా ఉండడో. చింత చచ్చినా పులుపు జావల, చింత చచ్చినా పులుపు జావల. ఇంకా కోరికలే. చదువమ్మా. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకిస్తే చాలయ్యా అని సమాధానమిచ్చాడు. అబ్రహాం అంటున్నాడు, అయ్యా అక్కడ జెరోమ్ ఫాదర్ గారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. జెరోమ్ ఫాదర్ గారు ఉన్నారు. ఆయన మాటలు వింటే చాలు. ఈ తాడేపల్లి గూడెం యొక్క తాడేపల్లి విచారణ క్రైస్తవులో ఆయన మాట వింటే చాలు. బాగా పాటలు పాడాలి మాకు, బాగా వాక్యం చెప్పాలి మాకు, బాగా అద్భుతాలు చేయాలి, అప్పుడే మారుతాం మేము, అప్పుడే మేము గుడికి వస్తాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ ప్రవక్తలున్నారు, గురువులున్నారు, వారి మాట విననా చాలు. వారి మాట వినండి మీరు. ప్రియులారా, ఫ్రీగా వస్తే దేనికైనా విలువ ఉండదండి. ఫ్రీగా వస్తే దేనికైనా విలువ ఉండదు. మీకు అందరికి ఒక ప్రశ్న, అర్థమయ్యే భాషలో చెప్తా. మలబార్ గోల్డ్, ఇంకా ఏంటండి గోల్డ్ షాపులు, లలిత గోల్డ్ జ్యువెలరీస్, ఇంకా ఖజానా. అయ్యా ఆ షాపులు చెందిన వాళ్ళు ఎవరు ఉంటే నా మీద కేసు పెట్టమని దయచేసి. మంచిగా చెప్తున్నా మీ గురించి, చెడు చెప్పట్లేదు అయ్యా దయచేసి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆయన ఉన్నాడుగా, డబ్బులు చెట్లకు కాయమంటాడు. లలితనేనా? ఓకే గుడ్. అక్కడికి వెళ్ళేసి ఏదో అద్దంలో పెట్టి దాన్ని ఇలా చూపించగానే కళ్ళు మిరిమిట్లు గొలుపుకుంటే ఎంత అనగానే 50 లక్షలు. అమ్మో 50 లక్షల, అమ్మో మనం కొనలేములే అని పక్కకి వెళ్తాం. తర్వాత ఇంత ముక్కు పొడక, ఏంటిదండి ముక్కు పొడక, 20,000 అనగానే డబ్బులు లెక్కేసి 10 సార్లు లెక్కేసి, ఎన్నిసార్లు లెక్కేసండి? 10 సార్లు లెక్కేసి అక్కడ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుంటాం. దాన్ని ఎలా దాచిపెట్టుకుంటాం? ఇంటి బయట పడేస్తామా? పడేయం కదా. ఎలా దాచిపెట్టుకుంటాం? జాగ్రత్తగా. ఎక్కడ పెడతారు? పెట్టుకున్నప్పుడు ఎక్కడ పెడతారు? అమ్మా కరెక్ట్ పదం చెప్తా, నాకు చెప్తారు గట్టిగా. లాకర్లో. వెనక నుంచి కూర్చోమాకమ్మా, నొప్పి తలుగుద్ది. గమనించమ్మా. నన్ను సీరియస్గానే చెప్తున్నాను, నవ్వుకోవటానికి కదా. టేక్ కేర్ ఆఫ్ దట్ చైల్డ్ ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అది అరుదైనటువంటిది కాబట్టి ఏం చేస్తున్నాం మనం? జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాక్యము కూడా విరివిగా దొరుకుతుందండి ఈ రోజుల్లో. కాబట్టి వాక్యాన్ని వింటున్నాం, కానీ భయం లేదండి మనుషుల్లో. ఏమి లేదు? భయం లేదు. ఇంకా మంచిగా చెప్పేవాడు కావాలి మాకు. ధనవంతుడు చేస్తున్నట్టు ఇదే. నరకములో ఉండి కోరుతున్నాడు ఒక కోరిక, అయ్యా పరలోకములో నీ ఒడిలో ఉన్నట్టు లాజరును పంపించు మా తాడేపల్లికి.
ఎవరిని పంపించాలట? లాజరును పంపించో. ఏమండి వినండి, నాకు ఈ మాట, నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. అదే లాజరు, వినండి 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 వినండి, అదే లాజరు ప్రియులారా, తాను ఈ లోకంలో ఉన్నప్పుడు, తాను ఈ లోకంలో భోంచేస్తున్నప్పుడు, తాను ఈ లోకంలో విందులతో ఉన్నప్పుడు, వినోదాలతో ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చాడు. తాను విన్నాడా లాజరు మాట? విన్నాడా? తాను వినప్పుడు తమ్ముళ్ళు ఎట్టంటారండి? అర్థమవుతుందా? వాడు వినలేదు, నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లాజరుని భూలోకానికి పంపించమంట, తన సోదరుల దగ్గరికి. ఏ లాజరు నీకు అంత అలుసుగా కనపడుతున్నాడా? బోధకుడు నీకు అంత అలుసుగా కనపడుతున్నాడా? యాజకుడు నీకు అంత అలుసుగా కనపడుతున్నాడా? వినండి, చదవండి పిల్లరా. 29వ వచనములో, అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానం ఇచ్చాను. నేను చదువుతున్నప్పుడు చదవద్దు. 30వ వచనం అండి. అది చాలదు తండ్రి. ఏమండి, మొండి పట్టు కదా ఇది. చెప్పాడు అబ్రహాము తండ్రి, అయ్యా భూలోకంలో ఉన్నారు, జెరోమ్ ఫాదర్ ఉన్నారు, ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, వాళ్ళ మాటలు వింటే చాలంటే ఆ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? అది చాలదంటండి. ఎదురు మాట్లాడుతున్నాడు, వినండి ఏమంటున్నాడు? ఎదురు మాట్లాడుతున్నాడు, అది చాలదో. నరకములో ఉండి కూడా ధిక్కరణ, నరకములో ఉండి కూడా ఏంటండి? ధిక్కరణ. ఏమంటున్నాడండి? అది చాలదు తండ్రి అబ్రహామా. ఎక్కడికి పోయినా వరస మాత్రం మర్చిపోవట్లేదండి. ఏం మర్చిపోవట్లా? తండ్రి. గమనించండి, అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా లేచి వారి వద్దకు వెళ్ళి ఎడల వారు హృదయ పరివర్తనము కలుగునంత పలికెను. వీళ్ళ కోసం అంట ఎవరు వెళ్ళాలంట? మృతులలో నుండి పైకి లేచి మరీ వెళ్ళి హెచ్చరించాలంట, అప్పుడే మారతారంట, లేకపోతే మారరంటండి. అంతగా కరుడుగట్టిపోయాం మనం, అంతగా కరుడుగట్టిపోయాం. అబ్రహాము చివరిగా ఒక మాట చెప్తున్నాడు, వినండి పిల్లారా. ఏమిటి అంటే, అందులకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై లేచి వెళ్ళినను వారి హెచ్చరిక కూడా వాళ్ళు నమ్మరుగాక నమ్మరని పలికారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు మారడానికి సిద్ధముగా ఉన్నావా? లేకపోతే మస్ అయిపోతావు. భయపెట్టడానికి రాలేదండి నేను, కాకపోతే నా నోటిని బలంగానే బోరగా వాడి దేవుని యొక్క హెచ్చరిక మీకు ఇవ్వడానికి మాత్రం వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుడు పిల్లరా ప్రేమతో తన 2 చేతులు చాచి అంటున్నాడు, బిడ్డలారా ఇదిగో నా వద్దకు రండి, నా వద్దకు తిరిగి రండి. ఈ శ్రమల కాలములో ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్య పిలుస్తున్నాడు. బిడ్డలారా, ప్రియులరా, మనము తిరిగి వస్తే పండగ చేసుకుంటాడు యేసయ్య. నువ్వు పాపము చేసిన తర్వాత, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు తండ్రి అంటే చాలు పరిగెట్టుకుని వస్తాడు యేసయ్య. ప్రభువా అంటే పరిగెట్టుకుని వస్తాడు. ప్రియులరా, ఆయన మనల్ని శిక్షించాలని కోరుకోడు, ఆయన మనల్ని ద్వేషించే దేవుడు కాడు. కానీ ఆయన కోరుకునేది ఏమిటి అంటే, మనం పాపములు నశించకుండా ఉండాలని కోరుకుంటాడు. వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, కీర్తన గ్రంథం 30వ కీర్తన 30 చక్కని మాట ఉంటుంది పిల్లారా. ప్రియులకు దేవుని బిడ్డారా, ఈ వాక్యాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కీర్తన 35వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, బైబిల్ తీసుకోండి పిల్లారా. 30వ కీర్తన 5వ వచనము, దేవుడు క్షణకాలము కోపించును, అతని ప్రేమ మాత్రము కలకాలము ఉండును. ఎంత గొప్ప మాట ప్రియులారా! దేవుని యొక్క ప్రేమ అంట కలకాలము ఉంటుందంట బిడ్డలారా. ఆయన కోపం మాత్రం క్షణకాలము ఉంటుందంట పిల్లారా. క్షణకాలమే ఆయన కోపం. ఆయన ప్రేమ ఎలాగ ఉంటుందంట? కలకాలం ఉంటుందట పిల్లారా. నీ మీద నా మీద ఆయన ప్రేమ ప్రియులారా అనంతమైనది, అపారమైనది ప్రియులారా. అందరి చేతులు పైకెత్తుదాం ఒకసారి, నా తర్వాత చెప్దాం.
అందరు చేతులు పైకెత్తి నా తర్వాత చెప్పండి, నా యేసయ్య కోపము, నా యేసయ్య కోపము, నా యేసయ్య కోపము, నా యేసయ్య కోపము క్షణకాలమే. క్షణకాలమే. ఎంతసేపు అండి? క్షణకాలం. క్షణకాలమే, మారేదాకే. నా యేసయ్య కోపము క్షణకాలమే. అందరు చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి, నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య ప్రేమ కలకాలము, కలకాలము, కలకాలము. కలకాలము. నా యేసయ్య కోపము, నా యేసయ్య కోపము క్షణకాలమే. క్షణకాలమే. నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య ప్రేమ కలకాలము ఉండును, కలకాలము ఉండును, కలకాలము నా పైన ఉండును. కలకాలము నాపై ఉండును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్యకు ప్రియులకు దేవుని బిడ్డలారా, సంతోషంగా ఆకుండా చప్పట్లు కొడదాం. ఆయన కోపం క్షణకాలం, ఆయన ప్రేమ కలకాలం ఉంటుంది నీతో, నీ మీద. ప్రియులారా, ఆయన ప్రేమ కలకాలం ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం త్వరగా ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడి విధంగా అంటున్నాడు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఏమంటున్నాడు? స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన తన ప్రేగున పుట్టిన బిడ్డ తన పేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తమ శిశువును ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం మాత్రం నిన్ను మరువను. నేను నీ పేరును అరచేతుల మీద నీ అరచేతుల మీద రాసుకున్నాను. యేసయ్య ప్రియులారా, నీ పేరును తన అరచేతుల మీద రాసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు. మాట్లాడా? మాట్లాడలేదండి. నేను మాట్లాడినన్నాడు యేసు ప్రభు శిలువ మీద నుంచి. ఎవడు పడితే వాడు మాట్లాడించడానికి ప్రయత్నం చేశాడు. పిలాతుడు అన్నాడు పిల్లరా, చాలా ప్రశ్నలు వేశాడు. మాట్లాడా? మౌనంగా ఉన్నాడు. వాడు నీ మీద చాలా నేరాలు మోపుతున్నారయ్యా, నువ్వు మాట్లాడమంటే మాట్లాడలా. హెరోద్ దగ్గర తీసుకుని వెళితే ఆయన మాట్లాడితే బాగు, ఒక్క మాటన్నా మాట్లాడితే బాగు అని ఆశపడ్డాడు. కానీ హెరోదు మాట్లాడాల, సమయం లేదు గట్ట మాట్లాడి చూపించట. ఒకసారి మత్తయి శుభవార్త చివరి అధ్యాయం తీసుకుందాం, 26వ అధ్యాయం తీసుకుందాం. చాలా మంది మాట్లాడించడానికి ప్రయత్నం చేశారండి, కానీ మాట్లాడాల యేసయ్య. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పిలాతు వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా అని ఆయనను అని యేసును ప్రశ్నించను. యేసు పల్లెత్తి పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడి యేసు మాట్లాడలా. చాలా నిందలేశారండి ఆయన మీద. మాట్లాడా? ఎదురు తిరిగాడా? పాడుకుంటాం కదా, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరిచాడా? బదులు పలికాడా? మాట్లాడలా. కానీ ప్రియులారా వినండి, ఒక పాపి దేవా నేను పాపినయ్యా అంటే వెంటనే మాట్లాడాడు. అయ్యా నేను పరివర్తన చెందుతున్నానయ్యా, మారు మనసు పొందుతున్నానయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటే యేసయ్యమన్నాడు వెంటనే, నేడే ఈ క్షణములే నీవు నాతో కూడా పరలోకములో ఉంటావు. పాపి మారు మనసు పొందినప్పుడు దేవుని ఆనందానికి అవధులు ఉండవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మన ఇళ్లలో కేకులు కట్ చేస్తాం కదా, దేనికి కట్ చేస్తాం? బర్త్డేలకి, ఇంకా వెడ్డింగ్ యానివర్సరీకి, ఇంకా దేనికండి? వేరే వాడు నాశనం అయినప్పుడు. ఇంకా చేయరా వాటికి చేయరా? సరే ఓకే, మీరు మంచోళ్ళండి. కొంతమంది ఉన్నారు. ఏందండి చూడలేదా? పాకిస్తాన్ ఓడిపోతే మనం ఆడకపోయినా వాళ్ళతో పాటు క్రికెట్ మ్యాచ్ ఆడకపోయినా, మనం లీగ్స్లో ఓడిపోయినా కానీ, అయ్యా నిజమా కాదా? పాకిస్తాన్ ఓడిపోతే ఇక్కడ బాంబులు వేలుస్తారు. అదొక పిచ్చి. అది మనం వేరేవాడు. ప్రియులారా, ఏదేమైనా కానీ ఇక్కడ లేనిపోయింది మళ్ళీ మన మీద నిందలేస్తారు.
ఫాదర్ గారు భారతదేశం నా గుండెల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం కేకులు కట్ చేసుకుంటాం. ఎందుకు? బర్త్డేలకి. ఇంకా ఎందుకు? ఏదన్నా కానీ గొప్ప ఏదన్నా మనం ఏదన్నా సాధించామనుకో, మనం ఏదన్నా సాధించామనికి కేక్ కట్ చేసుకుంటాం. అవునా కదా? పెళ్లికి, పబ్బాలకి, మంచి మంచి శుభకార్య, పరలోకంలో కూడా కేకులు కట్ చేసుకుంటారంటండి. ఎప్పుడు? పాపి మారు మనస్సు పొందినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరలోకములో కూడా దేవదూతలు కేకులు కట్ చేసుకుంటారంట. ఈ రోజు ఒక పాపి మారు మనసు పొందాడు, నాట్యం ఆడతారంటండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ వలన ఈ రోజున పరలోకంలో పండగ జరగాలి. నీ మారు మనసు ఈ రోజున యేసయ్యకి ఆనందాన్ని ఇవ్వాలి. నీ హృదయ పరివర్తన ఈ రోజు యేసయ్యకి సంతోషాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇంకా పాపములో ఉండమాకో. నేను చెప్పే అబద్ధాలు కాదు, బైబిల్లో ఉన్నాయి. కేకులు కట్ చేసుకుంటారంటండి వాళ్ళు పరలోకంలో. లేదా బైబిల్లో? లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం తీసుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం. అట్లే పశ్చాత్తాపం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై హృదయ పరివర్తన చెందితే ఆ పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుందంట. కేకులు కట్ చేసుకుంటారంటండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా, అదే అధ్యాయము. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు పరలోకములో ఎక్కువ ఆనందాన్ని పొందుతారట పిల్లారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కేకులు కట్ చేసుకుంటున్నారా లేదా? అక్కడ కేక్ అని లేదు కానీ సంతోషిస్తున్నారా లేదా? ఆనందిస్తున్నారా లేదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, తన సన్నిధికి పిలుస్తున్నాడు. ఎందుకని? మనల్ని భయపెట్టడానికి కాదు. ప్రారంభం నుంచి నేను చెప్పాను, మనం మారాలని. ఏమండి, మీకు అందరికి ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. 2 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంట్లో పిల్లవాడు తప్పు చేస్తే, రోత మాటలు మాట్లాడితే వాడిని ఒక దెబ్బేసేయ్, తప్పురా, అలా మాట్లాడకూడదు అంటారు. రెండో ఇంట్లో వాడు తప్పుడు మాటలు మాట్లాడితే, శబాష్ రా, భలేగా మాట్లాడుతున్నావే, భలేగా మాట్లాడుతున్నావే రోత మాటలు అని అభినందిస్తారు. వీళ్ళిద్దరూ ఎవరు బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు? మొదటి ఇంటివారా, రెండో ఇంటివారా? గట్టి చెప్పండి. మొదటి ఇంటివారు. ఎవరి పిల్లవాడు బాగుపడతాడు? మొదటి ఇంటి పిల్లవాడా, రెండో ఇంటి పిల్లవాడా? మొదటి ఇంటి పిల్లవాడు. మన పరలోక తండ్రి కూడా, మన యేసయ్య కూడా మన గద్దిస్తాడు కొన్నిసార్లు. ద్వేషంతో కాదు, ఎలాగా? ప్రేమతో. ఎందుకని? మనం నాశనము కాకూడదని, మనం పాడు కాకూడదని, ఆయన దగ్గరికి రావాలని, ఆయన దీవెన పొందుకోవాలని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాం లింకన్ గారు అమెరికాను పరిపాలించినటువంటి గొప్ప ప్రెసిడెంట్స్లో నెంబర్ 1 ప్రెసిడెంట్. మహా గొప్ప ప్రెసిడెంట్ అండి ఆయన అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెల్లవాళ్ళు నల్లవాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే ప్రియులారా, నల్లవాళ్ళని బానిసలుగా అమ్మేవాళ్ళు, జంతువుల్లాగా అమ్మేవాళ్ళు. దారుణంగా ఉండేది. బానిసల్లాగా అమ్మేసేవాళ్ళు. అటువంటి సమయంలో ఆయన ప్రియులారా సమాన హక్కు, నిగ్రో ప్రజలకు కూడా సమాన హక్కుని తీసుకొని వచ్చాడు. అందుకనే ఆయనని కాల్చి చంపారండి. ఒక రోజున ఆయన చనిపోక ముందు ఆ విధంగా ఆ నల్ల అమ్మాయిని, ఒక అమ్మాయిని మార్కెట్లో పెట్టి వస్తువులు అమ్మినట్టుగా అమ్మేవాళ్ళు అండి, గేదెలను అమ్మినట్టుగా అమ్మేవాళ్ళు. ఒక అమ్మాయిని అలా కూర్చోబెట్టి అమ్ముతుంటే అబ్రహాం లింకన్ గారు వెళ్ళి ఆ అమ్మాయి ఎంత అని చెప్పాడు. అనేసరికి
$20,000 అని చెప్పారు. ఆ $20,000 ఇచ్చేసి ఆ అమ్మాయికి స్వేచ్ఛనిచ్చి అన్నాడంటే, అమ్మా నువ్వు నాకు కూడా బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. సహజంగా కొనుక్కున్నటువంటి వాడు ఆ అమ్మాయిని బానిసగా తీసుకొని వెళ్ళాలి. కానీ అబ్రహాం లింకన్ గారు అన్నారట, అమ్మా నీవు నాకు కూడా బానిసగా ఉండాల్సిన అవసరమో లేదు, నువ్వు ఇక నుంచి స్వేచ్ఛా జీవివి, స్వతంత్రం ఉంది నీకో, స్వేచ్ఛ ఉంది నీకో, యూఆర్ ఎ ఫ్రీ పర్సన్. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను బానిసగా చూడటానికి వీలు లేదమ్మా, నువ్వు స్వేచ్ఛమ్మా, నువ్వు ఫ్రీ బర్డ్, నువ్వు స్వతంత్రంగా బ్రతుకమ్మా అన్నాడట. ఆ అమ్మాయట మోకాళ్ళ మీద ఉండి, అయ్యా అబ్రహాం లింకన్ గారు, నాద కోరికయ్యా, నా మీద ఇంత ప్రేమతో నాకు వెలనిచ్చు నువ్వు కొని, నా కోసం వెలనిచ్చు నువ్వు కొని నాకు స్వేచ్ఛనిచ్చావయ్యా, నా జీవిత కాలం అంతా కూడా నీ దగ్గర బానిసగా కాపోయినా గాని నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా నేను సేవ చేసుకుంటానయ్యా అని చెప్పిందంటండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా నువ్వు నాకు స్వేచ్ఛనిచ్చావయ్యా, నువ్వు నాకు స్వతంత్రాన్ని ఇచ్చావయ్యా, నా జీవితం అంతా కూడా నేను నీకు బిడ్డగా జీవిస్తానయ్యా, నువ్వు ఏం చెప్తే అది చేస్తానయ్యా, నీకు లోబడి ఉంటానయ్యా. నా స్వేచ్ఛ ఏంటంటే ఇప్పుడు నీకు లోబడి ఉండటమే నా స్వేచ్ఛ అయ్యా. నా మీద నువ్వు చూపిన ప్రేమకు గాను నేను చూపించేది ఏంటంటే నీకు బిడ్డగా బ్రతుకుతానయ్యా అని పలికిందంటండి. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను యేసయ్య తన రక్తాన్ని వెలగానిచ్చి కొన్నాడు, సాతాను నుంచి విడుదల ప్రసాదించాడు, నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీకు ఈ రోజు నీవు నేను కూడా ఆ పాప వలె యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు నువ్వు స్వాతంత్రాన్ని ఇచ్చావయ్యా, నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, నేను ఇంకా మళ్ళా పాపం జోలికి వెళ్ళనయ్యా, సైతానుకు బానిసగా మారనయ్యా, పాపము ద్వారా చెడు ద్వారా మరలా సాతానుకు బానిసగా మారనయ్యా, నేను వెళ్ళనయ్యా సాతాను దగ్గరికి. చెప్పగలవా నువ్వు బిడ్డ? చెప్పటానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు యేసయ్యతోటి? యేసయ్యా నిన్ను సాతాను నుండి, నీ పాపం కారణంగా నువ్వు సాతానుకు బానిసగా ఉంటే తన వెలగలిగిన రక్తాన్నిచ్చి నిన్ను కొన్నాడో, నీకు స్వేచ్ఛనిచ్చాడో, నువ్విక సాతానుకు బానిసవు కాదు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు యేసయ్య కుమారుడివి, యేసయ్య కుమార్తెవే. యేసయ్యతో చెప్పు ఈ రోజున, యేసయ్యా నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, మరలా పాపం జోలికి వెళ్ళనయ్యా, చెడు జోలికి వెళ్ళనయ్యా. చెప్పగలవా బిడ్డ అది ఈ రోజున యేసయ్యకే? పాప సంకీర్తనము ద్వారా, పశ్చాత్తాప సంఘము ద్వారా నీవు ఇదిగో రక్షణ పొందుకున్నావు, నీ పాపము నుండి విమోచన పొందుకున్నావు. ఇదిగో అలనాడు అబ్రహాం లింకన్ ఆ అమ్మాయికి స్వేచ్ఛనివ్వగానే ఆ అమ్మాయి కరిగిపోయింది. అయ్యో ఈ మహానుభావుడు నా కొరక ఇంత డబ్బునిచ్చి నన్ను కొని నాకు స్వేచ్ఛనిచ్చాడే, ఇక ఆయన దగ్గర, ఆయన కాళ్ళ దగ్గర బ్రతుకుతా. ప్రియ బిడ్డా, క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవెక్కడా? నీ జీవితం ఎక్కడా? యేసయ్యకు లోబడి జీవిస్తున్నావా? మోకరించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరము కూడా ఈ పశ్చాత్తాప కీర్తన పాడుకుంటూ మన పాపాలను ఒప్పుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. పాదాలను ఎక్కడిగినా ఏదో ఒక పాట పశ్చాత్తాప గీతాన్ని పాడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. పాదాలు నీ కడగనా, యేసు పాదాలు నీ కడగనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దయచేసి అందరూ లేచి నిలబడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసయ్య సన్నిధిలో మన పాపాన్ని అంగీకరించుకుందాం, ఆయన చేత కడగబడి. అందరూ లేచి నిలబడి దయచేసి ఎవరు కూర్చోవద్దు. అందరు చేతులు జోడించి భక్తితో పాడుకున్న పిల్లరా, ప్రార్థనాపూర్వకంగా పాడుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా. మనందరి పాపాలు యేసయ్య సన్నిధిలో అంగీకరించుకుందాం, మనందరి పాపాలు యేసయ్య సన్నిధిలో అంగీకరించుకుందాం. నీ కొరకై నా కొరకై సిలువలో మరణించినట్టు యేసయ్య ఆయన నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని వెలగా ఇచ్చినటువంటి దేవుడు, తన రక్తాన్ని వెలగానిచ్చి మన కొనుక్కున్నటువంటి దేవుడి పిల్లలు అందరూ చేతులు జోడించి మన పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. పాదాలని కడగనా, యేసు పాదాలని కడగనా. అందరూ పాడదాం. పాదాలని కడగనా, యేసు పాదాలని
పన్నీరు పూయగా కన్నీటితో కడిగి పన్నీరు పూయగా నన్నేరు స్వామికి నా జీవనాదునికి నన్నేరు స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా యేసయ్యా, దావీదు కుమారా, నీ పాదాలని కడుగుతానయ్యా. అలనాడు పాపి ప్రభువా నీ దగ్గరికి వచ్చిన ఆయన తన కన్నీటితో నీ పాదాలు కడిగిందయ్యా. తన కన్నీటితో నీ పాదాలు కడిగిందయ్యా. తన పాపాలు కడుక్కుందయ్యా. ఓ యేసయ్యా, ఓ దావీదు కుమారా, నేను పాపమనే ఊపిలో కూరుకొని పోయానయ్యా. పాపమనే రొచ్చులో కూరుకొని పోయాను తండ్రి. నన్ను క్షమించయ్యా. నీ సిలువ రక్తముతో నన్ను కడిగివేయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగివేయ తండ్రి. నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. నన్ను కడుగుము రాజా, నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. యేసయ్యా, 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 దావీదు కుమారా, నన్ను కడుగుము తండ్రి. నన్ను కడుగుము నాయనా. వేడుకుదా పిల్లరా, పశ్చాత్తాపంతో పాడుకుందాం. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చును. పరలోక భాగ్యము నాకిచ్చును. పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా. యేసయ్యా, దావీదు కుమారా, యేసయ్యా, 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 యేసయ్యా. యేసు రాజా, పాపాల సుడిగాళ్ళు పాలైతును ప్రభువా. కడకు శాపాల సముద్రమును మునిగిపోయానయ్యా. నా పాపాల కారణముగా నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా సమస్తం మీద శాపాలను కొని తెచ్చుకుంటున్నానయ్యా. అయినా నాలో మార్పు లేదయ్యా. ఈ రోజున నీ సందేశాన్ని ఆలకించి నీ వద్దకు తిరిగి వచ్చి ప్రభువా నా పాపాన్ని అంగీకరించి హృదయ పరివర్తన చెందాలని కోరుకుంటున్నా తండ్రి. యేసయ్యా, ఓ యేసు రాజా, పిల్లరా ప్రార్థన చేయని పిల్లరా, మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య సన్నిధిలో కన్నీరు కార్చుదాం పిల్లారా. మన పాపాన్ని తలంచి ప్రభువా ఆ యేసయ్య సన్నిధిలో వేడుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. పాపాల సుడిగాలి పాలయించిని కడకు శాపాల సంద్రములో పడిపోతిని. పాపాల సుడిగాలి పాలయించిని కడకు శాపాల సంద్రములో పడిపోతిని. నా యేసు ప్రేమతో దరి చేర్చును. నా యేసు ప్రేమతో దరి చేర్చెను. నూతన జీవము నా కొసగును. నూతన జీవము నా కొసగును. పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా పాదాలని కడగనా పాదాలని కడగనా
ఊయగా నన్నేను స్వామికి నా జీవనాదునికి నన్నేను స్వామికి నా జీవనాదునికి పాదాలనే కడగనా అందరూ మోకరించుదాం ప్రియారా. పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా యేసయ్యా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా. అందరి చేతులు పైకి చాచుదాం ప్రియులరా. ప్రతి ఒక్కరి చేతులు పైకి చాచుండి ఎవ్వరి చేతులు కింద ఉంచొద్దు. యేసయ్యను వేడుకున్న పిల్లరా, మన పాపాలను తలంచి యేసయ్యా దావీదు కుమారా, నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వెయ్యి ప్రభువా, నా పాపాలు కడిగి వెయ్యి తండ్రి, నా దోషాలు కడిగి వెయ్యి తండ్రి. యేసయ్యా 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 దావీదు కుమారా, నేను పాపము చేశానయ్యా, నేను ద్రోహిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు నాయనా, నీ సిలువ రక్తాన్ని మా మీద కుమ్మరించయ్యా. యేసయ్యా యేసయ్యా, నేను చెప్పకూడనట్టు పాపాలు చేశానయ్యా, వినకూడనట్టు పాపాలు చేశానయ్యా, చూడకూడనట్టు పాపాలు చేశానయ్యా. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వేయ తండ్రి, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. నాయనా నాయనా యేసయ్యా యేసయ్యా, దావీదు కుమారా దావీదు కుమారా యేసయ్యా, నన్ను కడిగి వేయి తండ్రి, నన్ను కడిగి వేయి ప్రభువా, నన్ను కడిగి వేయ్యా, నన్ను కడిగు తండ్రి, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. యేసయ్యా 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 నా యేసయ్యా పాదాలునే కడగనా యేసు పాదాలు నే కడగనా. పిల్లరా, అందరూ చేతులు జోడించుదాం. కీర్తనాకారుడు అంటున్నాడు పిల్లరా, కీర్తనాకారుడు పలుకుతున్నాడు, పాపము దాచిపెట్టుకున్నవాడు నాశనమగును, పాపము దాచిపెట్టుకున్నటువంటి వాడు నాశనమగును, కానీ ఆ పాపాన్ని అంగీకరించేవాడు జీవించును, దీవించబడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా ఉన్నావు? ఆ ధనవంతుడిలాగా నీ ధనాన్ని చూసుకొని విర్రవీగుతున్నావా? గర్వముతో ఉన్నావా? గర్వం అనే పాపములు బ్రతుకుతున్నావా? దేవా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, వేడుకో బిడ్డ. ఆ వ్యభిచారమును పట్టుబడిన స్త్రీ వలె నీవు కూడా భర్తకు వ్యతిరేకముగా, భార్యకు వ్యతిరేకముగా పాపము చేస్తున్నావా? శరీరములను పార్యము కూరుకొని పోయావా? యేసయ్య హెచ్చరిస్తున్నాడు. వేడుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి బిడా. ఆ ధనవంతుడిలాగా నీవు కూడా తాగుడు, తినుడు, వ్యసనాలతో బ్రతుకుతున్నావా? కన్నీరు కార్చో, కన్నీరు కార్చో. యేసయ్య అంటున్నాడు, ఏడ్పులతోనూ కన్నీటితోనూ రోదనతోనూ నా దగ్గరకు తిరిగిరా. యేసయ్యా 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 పాదాలు నీ కడగనా యేసు పాదాలు నీ కడగనా
పాదాలు నీ కడగనా యేసు పాదాలని కడగనా. పిల్లరా, అందరు చేతులు జోడించుదాం. దయచేసి అందరు చేతులు జోడించుదాం. పశ్చాత్తాపముతో, హృదయ పరివర్తనతో పిల్లరా చేతులు జోడించి ఈ ప్రార్థనను జపించుకుందాం. భక్తితో ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ కలిసికట్టుగా ఈ ప్రార్థన జపించుకుందాం. ఉత్తమనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేస్తున్నందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికని ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. అందరూ చేతులు జోడించి స్థిరములు వంచండి పిల్లారా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్ 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 ఆమేన్. పిల్లరా, యేసయ్య మన పాపాలు క్షమిస్తుండగా, యేసయ్య మన పాపాలు మన్నిస్తుండగా దేవుని కృతజ్ఞతగా గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లలు. సంతోషంగా పిల్లరా, ఆ యేసయ్య నీ పాపాలు క్షమిస్తున్నాడు, యేసయ్య నీ పాపాలు మన్నిస్తున్నాడు. నీవు పడినటువంటి పశ్చాత్తాపానికి దేవుడు నిన్ను మన్నిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. చప్పట్లు కొడదాం పిల్లరా, సంతోషంగా పిల్లరా. యేసయ్యకి చప్పట్లు కొడదాం పిల్లకు దేవుని పిల్లరా. ఆనందంగా పిల్లరా యేసయ్యకి చప్పట్లు కొట్టి సంతోషంగా దేవుని ఆరాధించుకుందాం పిల్లకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం ఒక మాట పలుకుతుంది. ఏమంటుందంటే, నేను మీకు సహాయం చేయలేని చేతగాని వాణ్ణి కాదు, నా చెయ్యి కురచపడి లేదు, కానీ నీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. యేసయ్య అడ్డుగోడను కూల్చేస్తాడు. ఇప్పుడు చప్పట్లు కొడదాం పిల్లరా. యేసయ్య పాపమనే అడ్డుగోడను కూల్చేస్తాడు. కారణం నీలో ఉన్న హృదయ పరివర్తనే మూలం, నా మాట కాదు. నీవు యేసయ్య నేను మధ్యవర్తిని మాత్రమే. పశ్చాత్తాపపడిన ప్రతి పాపి యొక్క పాపాన్ని యేసయ్య పిల్లరా, ఇదిగో యేసు రక్తం మన పాపములన్నిటిని శుద్ధి చేయును. ఆమేన్. యేసయ్య మాట, యేసయ్య వాగ్దానం ఇదే. బిడా, నీ పాపాలు తీసివేయబడ్డాయి. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు సంతోషించు.